ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన గత కాలం అంతా మనందరినీ కాచి కాపాడిన దేవుడు. దేవాది దేవునికి వందనాలు. తన దయారేఖలలో మనందరినీ భద్రపరుచుకున్న గొప్ప దేవునికి వందనాలు. కాలములు సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని మన పనుల్లో, రాకపోకల్లో, జాబుల్లో, ప్రతి విషయంలో దేవుడు తోడైనందుకు ఆ దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ వందనాలు. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. మనం స్టార్ట్ చేసుకుందాము. నేను ప్రేయర్ చేస్తాను, దిలీప్ బ్రదర్ పాట పాడతారు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి కోటాను కోట్ల నమస్కారాలు తండ్రి. అయా కాలములు సమయములు నీ స్వాధీనంలో పరుచుకొని తండ్రి మమ్మల్ని ఇంతవరకు నీ సజీవ లెక్కలో ఉంచిన ప్రభా, మరొక శుభదినాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు యేసయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ నా ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్కు సమకూర్చిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు యేసయ్యా. రాసిన బిడ్డలు నా తండ్రి త్వరగా నా ప్రభా జైనట్టు సహాయం చేయండి. వాళ్ళకున్న అడ్డులు ఆటంకాలు కొట్టివేయినా ప్రభా, నీ కృపా, నీ కాపుదల, నీ భద్రత, క్షేమాన్ని దయచేయండి. అయ్యా పాటల ధర నామాన్ని మహిమ తెచ్చుకో దేవా. వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడునైనా వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచే. నీ వాక్యమునైనా జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ వాక్యము నా తండ్రి మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప దయచేసి అయ్యా 30 60 100 ఫలించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తి నా ప్రభా నీకు వందనాలు యేసయ్యా. తండ్రి అయ్యా మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా బిడ్డలు నా ప్రభా అందరినీ నీ రెక్కల కింద భద్రపరుచుకొని అయ్యా నీ కాపుదలిచ్చి మమ్మల్ని కాపాడిన గొప్ప దేవుడు నీకు వందనాలు యేసయ్యా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకో. ఇంకా ఎంతమంది నా ప్రభా నిన్ను ఎరగని వారు ఉన్నారో తండ్రి, వారందరితో మాట్లాడు, వారిని దర్శించిన తండ్రి. అయ్యా వారందరూ నా ప్రభా నీ రెక్కల నీడలోకి అయ్యా నిన్ను ఆశ్రయించి బిడ్డలుగా లేవనెత్తున్నాను. అయ్యా మూయబడ ప్రతి మనోనేతలను వెలిగించండి. నీవే నిజమైన దేవుడు అని లోక రక్షణ ప్రతి ఒక్కరు గుర్తించి నా ప్రభా అయ్యా నీ రెక్కలకి పరిగెత్తుకొని వచ్చి మారు మనసు రక్షణ బస్సు పొందే కృపను ప్రతి ఒక్కరికి నీ దయచే రక్షణ పొంది నా ప్రభా. ఇంకెవరైతే భక్తి జీవితంలో నా తండ్రి అయ్యా వెనకబడి ఉన్నారో దేవా వారందరినీ జ్ఞాపకం చేసుకో. ఆత్మీయంగా బలపరచండి, నీలో స్థిరపరిచి నీకు నా తండ్రి సాక్షులుగా నిలబెట్టుకోమని, సమస్త మహిమ గంత ప్రభు మీరు మాత్రం పొందుకోమని, ప్రతి చీకటి దయ్యమ దురాత్మ యేసునామములో కూలిపోవాలా నా ప్రభా నీ సహాయం దయచే. అయా వాక్యం నా ప్రభా అయా చెబుతున్న నీ దాసుని శిలో చరణ మరుగు చేసిన తండ్రి మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడండి. ప్రతి చీకటి అంధకార శక్తులు యేసునామములో పతకలో బంధించబడాలా నీ సహాయం దయచేసి నీ మేలతో మమ్మల్ని అందరినీ నింపి తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్. పాడుతున్నాను. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో
హెచ్చించు వాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకు నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మ. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. పరిశుద్ధ స్థలములోనే
నివసించు వాడవు. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో జాన్ బ్రదర్ గారు ఆక్యదానిలోకి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్. యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం స్టార్ట్ చేసుకుందాం. సరే, దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఇప్పుడైనా సరే మనం సిద్ధంగా ఉండడం అనేది వాక్యంలో మన యొక్క సేవ. సిద్ధంగా ఉండాలా. ఎప్పుడు టైం వచ్చినా టైంను వదిలిపెట్టుకోవద్దు. మనం వాక్యం చెప్పడానికి కానీ, సేవకు కానీ, ఇంకోరి కోసం ప్రార్థన చేయడానికి అయినా సరే కానీ, ఎప్పుడైనా సరే మనం రెడీ ఉన్నట్టు చూసుకుంటే అరే ఆటోమేటిక్ ఈయన రెడీ ఉన్నాడులే, ఈయన ఏమైనా చేయగలడనే నమ్మకం మన మీద దేవునికి ఉంటుంది. కాబట్టి నాకు యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఫస్ట్ నుంచి చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ చదువు దేవా గొప్ప దేవునికి వందనాలు చేసినండి. నీ నాలుగు మీకు కూడుకున్న విశ్వం మీరు దర్శించి మాట్లాడండి. కావలసిన ప్రతి అవసరాల కలిగి మేము తీర్చండి రాజా. ముఖ్యంగా దేవా మాకు ఈ యొక్క సమయము, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ఇసుకో. ముఖ్యంగా ఈ యొక్క ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు ఇసుకోవా. ఎంతో మంది ధన్యత పొందుకోలేకపోతారు ఇసుకోవా. వాళ్ళందరూ పొందుకునేలాగున మీరే సాయం చేయండి. వాక్యం చెప్పడం కాదు ఇసుకోవా, దాన్ని బట్టి మేము జీవించాలా, అన్ని ఓర్చుకొని నడవాలా. మీరే మాకు సహాయాలు తెచ్చండి. వచ్చే శ్రమలు కానీ, అవమానాలు కానీ, ఇబ్బందులు కానీ వాటి తట్టుకొని మేము నిలబడాలా. నీ సన్నిధిలో, నీకు సేవలో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క దీవిని శాసించండి. నీకు అసహ్యకరమైన ఏమైనా ఉంటే మాలో, మా అందరిలో తీసివేయండి దేవా. గొప్ప దనుకుందని చేస్తున్నాం. ఈ యొక్క వాగ్దానంతో మాట్లాడి విడుదల దయచేయమని యేసు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సరే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి చూసుకుందాం మనం. మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి కదా. చదవము. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఇది ఈ మాట చాలా అవసరం తెలుసా మనుషులకి. అది ఎవరికో కాదు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి అవసరం ఇది. ఎందుకంటే కొంతమంది ఎట్లుంటారంటే, ఎవరు చూస్తారు నేను చేసే ప్రార్థన, నేను పాట పాడితే ఎవరు చూస్తుర్రు, నేను వాక్యం చెప్తుంటే ఎవరు వింటురు, ఎవరు వింటలేరు అనేది చూస్తూ ఉంటారు. ఇంకోటి నేనేమంటున్నానంటే, ఎవరు విన్నా వినకపోయినా, నీ పాట ఎవరు చూసినా చూడకపోయినా, నువ్వు ఎట్లా చేయాలంటే దేవుడు నా మాట వింటుండు అనేది దేవుడి మీద ఆశపడి పెట్టాలా, ఆశ పెట్టుకొని నడవాలా. కానీ మనుషులు చూసి వీళ్ళు ఏదో మెచ్చుకోవాలా, వీళ్ళకి ఏదో శభాష్ వాళ్ళే మంచి దాసుడు అనేది వీళ్ళు అనడం కాదు, మనుషులు అనడం కాదు, మన ప్రభు అనాల. మన ప్రభు అంటే ఆ యొక్క మాటకి విలువ, ఆ యొక్క మాటకి, ఆ యొక్క పద్ధతికి ఒక బహుమానం ఇష్టం మనకి. ఆయన ఆజ్ఞ మనం నడుచుకుంటే, ఆయన ఆజ్ఞ ఏందండి? ఆయన ఆజ్ఞలు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు. నిన్ను వాళ్ళని నువ్వు ఎట్లా నేను ప్రేమించుకుంటున్నావు అట్లా ఎదుటి వాళ్ళని ప్రేమించమన్నాడు కదా. అట్లా ఉన్నప్పుడు ఈ లోకం ఎందుకు కొట్లాడాలు అవుతాయి? ఇంటి పక్కన కొట్లాడాలి ఎందుకు చేస్తారు? మన సేవలు ఎందుకు లొల్లీలు ఎందుకు అవుతాయి? పంచాదులు ఎందుకు అవుతాయి? అరే అన్ని సహించుకుంటేనే కదా ఏది పంచాది కాకుండా అయిపోతుంది కదా. అంటే ఆయనకు అనుకూలంగా నడుస్తలేరు మనుషులు. ఒకవేళ నేను నడవకపోయినా నేను సరి చేసుకోవాలి, మనలో ఎవరు నడవకపోయినా సరి చేసుకోవాలి. ఎందుకంటే మన బాధ్యత అది. మన సోదరుడు, మన సోదరాలు తప్పిపోవడం కానీ, ఆయన ఆజ్ఞలు మీరడం కానీ, ఇలా అన్నిటికన్నా గొప్ప విషయం ఏందో, అన్నిటికన్నా గ్రహించాల్సిన విషయం ఏందో తెలుసా? దేవుని ఆజ్ఞను పాటించకపోతే నీకు ఏమవుతుంది అనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటాడు ఆయన. నన్ను పోలి నడుచుకోవడం అంటే ఎట్లా తెలుసా? ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకోవడమే కదా. మనుషులకి మనం వాళ్ళ ఎదుట చూడడానికి, వాళ్ళ ఎదురు చూడడానికి చేస్తూ ఉంటాం కానీ అట్లా చేయదంటుండే ఆయన. కింద పోతుంటే అర్థమవుతుంది మనకి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందుదురు. ఇవన్నీ లేకపోతే అంటే మనుషుల కోసం నువ్వు కాకుండా దేవుని కోసం చెయ్యాలా. ఒకవేళ నువ్వు మనుషులు చూడాలని చేసినావు అనుకో ప్రార్థన, మనుషులు చూడాలని నువ్వు అనుకున్నావు అనుకో, నీ వాక్యం కానీ వినాలి, ఎట్లనే సరే వినాలి ఆశ ఉండాలి, కానీ నన్ను మెచ్చుకోవాలని ఆశ ఉండదు తెలుసా. అరే నా వాక్యం వింటే బాగుంటది అనుకుంటాం కానీ ఏమంటారు, మనకి పొగడడం, మనకి పొగడతలు రావడం అది దేవునికి ఇష్టం ఉండదు. ఆయనకు రావాలి మహిమ. అందుకే అంటారు, నువ్వు మనుషుల కోసం చేయకండి, నా కోసం చేయండి. మనం ప్రభు దగ్గర, మన తండ్రి దగ్గర మనం ప్రతిఫలం పొందాలంటే ఏం చేయాలా? ఆయనకు అనుకూలంగా మనం నడుచుకోవాలా, ఆయనకు నచ్చినట్టు మనం ఉండాలి. అప్పుడే నీ యొక్క సేవ, నా యొక్క సేవ ఫలిస్తుంది.
మనం రక్షణ పొందినా ఆ రక్షణకు ఒక విలువ ఉంటది, ఆయన పెట్టిన ప్రాణానికి ఒక విలువ ఉంటది కదా. చూడండి ఇక్కడ మనం మాట్లాడుతూ నీకు ప్రతిఫలం దొరకాలంటే ఏం చేయాలా? నువ్వు మనుషుల కోసం కాదు చేయాల్సింది, ప్రభు కోసం చేయాలా కదా. నిందలు భరించావు, అవమానాలు భరించావు, అన్ని భరిస్తేనే నీ యొక్క సేవ అనేది ముందుకు సాగుతూ ఉంటది. లేకపోతే ఎక్కడిదక్కడ స్టాప్ అయిపోతుంది కదా. ముఖ్యంగా మనం చెప్పడం కాదు వాక్యాలు, కానీ దాని ప్రకారం నడిచినే అప్పుడు ఒక విలువ ఉంటది తెలుసా. కావున నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. నేను చేసినా నువ్వు చెప్పుకోదంటు బూర అంటే అదే చెప్పడమే. నేను ఈ పని చేసిన నన్ను చెప్పనే పోదు. నేను ఇక్కడ మన అజ్నర్ మన చర్చ్ ఉంటది, అలా కొన్ని పనులు చేసినాం. నేను ఈ పని చేసినా ఎవరికి చెప్పలేను ఇంతవరకు. నేను అది అవసరం లేదు. అది ఒక పని నేను అన్న కలిసి చేసినాం, ఒకటి నేను అప్పన కలిసి చేసినాం. అంటే ఏం చేసాం అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. నీకు దేవుడు ఇచ్చినప్పుడు చేసినావు అంతే. అంటే నువ్వు చేసింది మనుషులు చెప్పడానికి వీళ్ళు దేవుడు చూస్తుంది చాలు కదా. అక్కడ నేను చేసినా ఇంకేమో కొంతమంది తెలియదు అసలు. అందరూ ఏమనుకుంటారు అంటే ఈయన ఏం చేయడు, ఏం అది చేయడు అని చెప్పేసి. మనం చేయాల్సిన టైం చేస్తాం, చెప్పాల్సిన టైం చెప్తాం. అందరికి కనిపించాల్సిన అవసరం లేదు అది కదా. చూడండి, నువ్వు దేవుని దగ్గర ప్రతిఫలం పొందాలంటే ఏం చేయాలంట? మనుషులకు కనబడేట్టు చేయొద్దంట. మనుషులకు కనబడేట్టు చేసినాం అనుకో, నీకు ఏమైతే తెలుసా, నువ్వు ఇప్పుడు మంచిగా నీ ఒక జీతం నీ ₹1,00,000 రావచ్చు, నీది ఒక 50,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు నీ జీతం. కానీ ఆ జీతము ఆ పైసలు ఏం పనిచేయంట. నీకేమైనా శ్రమ వచ్చినప్పుడు, నీకేమైనా ఆపద వచ్చినప్పుడు. నేను మొన్న లాస్ట్ టైం చెప్పినా కదా, మా ఊర్లో మస్తు కోట్లు వస్తుంది ఆయనకి, ఇప్పుడు ఇలా పడితే సపోర్ట్ చేయలేకపోయినా. అంటే నువ్వు దేవుని దగ్గర ఉండి నువ్వు రూపాయి తెచ్చుకొని నీ జీతం నీ దగ్గర ఉంటుందంట. అది ఎంతో సంతోషంగా ఉంటుందంట. మనుషుల కోసం చేసాం అనుకో నీకు ప్రతిఫలం రాదు, నువ్వు ఫలం పొందుకోమంటున్నాడు ఆయన కదా. మన ప్రభు దగ్గర మనం ఫలం పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయన తగ్గినట్టు మనం నడుచుకోవాలా. వాళ్ళు బూర ఊతారంట నేను చేసిన అని చెప్పేసి చెప్పడానికి వీలు లేదు అసలు. నువ్వేం చేసినా అనేది వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. చూడండి, ఎవరికి ఎట్లా ఏ పని చేస్తే అట్లనే ఫలం ఇస్తా అంటుండే ఆయన. అది కూడా చూడండి, ఇయ్యకుండా పోతా అంటలేడు ఆయన. నువ్వు తప్పు చేస్తే నీకు తప్పుడు ఫలమే వస్తుంది అంటుండే ఆయన. నువ్వు నిజాయితీ ఉంటే నిజాయితీ ఫలమే వస్తుంది అంటుండే ఆయన. చూడండి ఇక్కడ నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు. చూడండి, చాలా అవసరం తెలుసా దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఈ యొక్క విషయం, ఈ యొక్క ముచ్చట. నువ్వు చేయాల్సిన పని రహస్యంగా చేయాలంట. ఏంది నువ్వేం చెప్తున్నావు? సపోజ్ నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసినావు అనుకో, అది హెల్ప్ ఎట్లా చేయాలా? ఇంకోరికి చెప్పకుండా అది ఇంకోరికి అసలు తెలియదు అంటది. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. రహస్యంగా ఉంచమంటున్నాను. రహస్యంగా ఉంటే నీకు ప్రతిఫలం వస్తుంది అంటున్నాను. ఫలం దేవుని దగ్గర వస్తే మేలు, కానీ మనుషులతో వస్తే ఏం ప్రాబ్లం చెప్పండి, ఏం లాభం చెప్పండి కదా. మనుషులతో నీకు ఫలం వస్తే ఏమి లాభం లేదు. అది దేవుని దగ్గర నీకు లాభం వచ్చింది అనుకో, నీకు వచ్చే శ్రమ పోతుండొచ్చు, నీకు వచ్చే రోగం పోతుండొచ్చు, నీకు వచ్చే కష్టం పోతుండొచ్చు, నీ కుటుంబంలో ఏం కొలతలు ఉన్నాయి అవి పోతుండొచ్చు, నీ సేవలు ఏం కొలతలు ఉన్నాయి అవి పోతుండొచ్చు. అందుకే అంటున్నాయన రహస్యంగా చేయమంటున్నాయన కదా. నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేదు. ఎంత రహస్యంగా ఎవరు ఉన్నారా? ఇప్పుడు దేవుని నమ్ముకున్న ఎప్పుడు కానీ ఒకటి గ్రహించాలా మనం. వాక్యం హెచ్చరిస్తుందా అంటే నమ్మినోళ్ళని హెచ్చరిస్తుంది తప్ప ఏదో తెలియని హెచ్చరించదు వాక్యం కదా. సంఘంలో ఉన్న బిడ్డలకే హెచ్చరిస్తుంది వాక్యం. నాకు హెచ్చరిస్తుంది. ఇప్పుడు నేను అనుకో, నేను సరి చేసుకోవాలా అని, నేను ఎవరికైనా డబ్బు కొడుతున్నాను ఇట్లా డామ్ మిమ్మల్ని చేస్తున్నా అని చెప్పి నేను చూసుకోవాలా. అరే మనల్ని మనం సరి చేసుకోవాలా ఫస్ట్, మనల్ని మనం చక్కగా పెట్టుకోవాలా ఫస్ట్ కదా. ఇప్పుడే నువ్వు సేవకి వెళ్ళాలంటే కుటుంబంతో ఫస్ట్ నువ్వు రాజ్యం అయినావు అనుకో, నువ్వు సేవకి వెళ్ళి సేవ ఫలిచ్చిపోతావు అనేది. అంతే కదా. ఫస్ట్ నిన్ను నువ్వు చక్కగా చేసుకోమంటుండే ఆయన ప్రభు. నువ్వు సరి చేసుకో. నీకేమో అవసరాలు అవి దేవుని దగ్గర నీ ప్రభు నీ తండ్రి దగ్గర పెట్టు. నీకు వాటికి ఒక జవాబు వస్తుంది, వాటికి కావాల్సిన అక్కర్లు వస్తాయి, అవసరాలు వస్తాయి అని చెప్పేసి అంటుండే ఆయన కదా. రహస్యంగా పెట్టాలంట. నువ్వు చేసేది నువ్వు కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియదంట. ఇంత రహస్యంగా ఉండమంటు ఉన్నారా ఎవరన్నా మనుషులు ఇంత రహస్యంగా ఉండేమో ఫలిస్తే సేవ. ఇప్పుడు ఎన్ని సంఘాలు కట్టినా ఏం చేసినా ఒక నాటికి తీర్పు వస్తుందా? ఆ తీర్పు అప్పుడు ఆ సంఘాలు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆ మనుషులు ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. మనం ఎవరి కోసం నమ్మిన బిడ్డలు జాగ్రత్త ఉంటే చాలు, నమ్మిన వాళ్ళు జాగ్రత్త ఉంటే చాలు అనేది మన ఒక బాధ కదా. ఎందుకంటే నమ్మి 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 తర్వాత నువ్వు శ్రమల పాలైపోతుంది, ఏం లాభం అంటుండే ఆయన.
కదా. అట్లయితే రహస్యమందు చూడండి, రహస్యమందు మనల్ని చూస్తుండు మన తండ్రి. ఇప్పుడు నేను చెప్పే వాక్యము మీరు ఎక్కడ వింటురు కానీ ఇక్కడ చూసేది నా తండ్రి కూడా మనల్ని చూస్తుండు కదా. చూడడం వింటుడు ఆయన, వింటుడు కూడా ఆయన కదా. రహస్యమందు చూచుచున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. చూడండి, గొప్ప విషయం అండి. మనకు దేవుడు మనకి ఇస్తే ప్రతిఫలము ఇంత తృప్తి ఉంటుంది తెలుసా. అలా ఏమంటారు, మంచిగా మనము బాగా ఎండ కొడితే చల్లలేదో స్నానం చేసి పండుకున్నట్టు నిద్ర వస్తుంది తెలుసా. తృప్తిగా ఉంటే మన మనసు తృప్తిగా ఉంటే ప్రశాంతంగా ఉంటది కదా. నేను మా పంచాయతీ విషయంలో నేను మస్తు బాధపడి ఉంటే పంచాయతీ అయిపోయినాక ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా. నేను మా వైఫ్ అందరం కలిసి. అంటే మన మనసులో ఒక భేదం ఉన్నాక, ఒక కొలత ఉన్నాక ఎట్లా నిద్ర పట్టదు మనకి, ప్రశాంతంగా ఉండలేము అసలు మనం. అందుకే అంటున్నాను, ఏమున్నా నీ మనసు దేవుని దగ్గర పెట్టమంటున్నారు. రాష్ట్రంగా పెట్టాలా, నువ్వు దేవుని దగ్గర పెట్టమంటున్నావు ఇష్టపడు కదా. నీకు నాకు నమ్మిన ప్రతి ఒక్కరి తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే రహస్యంగా పెట్టమంటున్నాయన, రహస్యంగా చేయమంటున్నాయన కదా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చూడండి, వేషధారం అంటే సగం సగం ఏమంటారు, మనకు ఒకలాగా ఇంకొకలాగా ప్రార్థన వేషం ఇచ్చినట్టు ఉండదంట. వాళ్ళు చూస్తుంటే ఒకలాగా, వాళ్ళు చూడకపోతే ఒకలాగా వేషం ఇచ్చినట్టు చేయదంట. వాళ్ళు చూసినా చూడకపోయినా వాళ్ళు విన్న. మన గ్రూప్ లో మాత్రం అట్లీస్ట్ ఎవరు ఉండరు ఇట్లా కదా. ఎవరైనా ఒకవేళ ఉంటే సరి చేసుకోవాలంతే. చూడండి, రహస్యమందు మన తండ్రి చూస్తుండే మన ప్రార్థన ఎట్లా చేయాలంటే, ఇప్పుడు సపోజ్ నాకు బాగా కడుపు నొప్పి లేస్తుంది, నాకు లెప్పులో నాకు జ్వరం వచ్చింది, నేను ఎట్లా చేస్తా, ప్రభా నాకు జ్వరం తగ్గిపోవాలా, నాకు రేపు వచ్చే శోధన కొట్టివేయబడాలా అని చెప్పేసి ఎంత బాధతోటి నేను చేస్తానో, నేను అట్లనే ఎవరికైతే వస్తుందో వాళ్ళ కోసం తెలిసినప్పుడు అట్లనే చేయమంటున్నా ఆయన. అది వేషధారణ. చేయకపోతే వేషధారణ. నాకు ఒకలాగా చేసుకుని వాళ్ళకు ఒకలాగా చేసిన అనుకో, అది వేషధారణ కదా. మన తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఎంత జాగ్రత్త పడాలి తెలుసా కదా. మనం ఎక్కడెక్కడో ఉన్నాం, రోజంతా ఏం చూస్తున్నామో తెలియదు కదా. ఇప్పుడు ఒక గంట సేపు కలుసుకుంటాం మనం మీటింగ్లు, అది కూడా కదా. ఎక్కడెక్కడ ఏం పనులు ఎవరెవరు చేస్తారో తెలియదు. అవన్నీ ఎవరు చూస్తారంట, తండ్రి చూస్తుండంట. వీళ్ళు ఎక్కడెక్కడ పోతురు, ఏమేమి చేస్తున్నారని తండ్రికి తెలుస్తుందంట. కాబట్టి మన తండ్రికి మహిమ కలుగును గాక ఈ యొక్క విషయాలలో, మన యొక్క జీవితాలలో కదా, మన యొక్క సేవలలో, మన యొక్క పనులలో, మన యొక్క ఇంటి విషయాలలో కూడా దేవునికి మహిమ కలగాల కదా. మనుషులకు కనబడవాలనని, చూడండి చాలా ఇంపార్టెంట్, మనుషులకు కనబడవాలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. హల్లెలూయా. మనం సేవకి వెళ్తున్నాం, ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ గదిలోకి వెళ్ళాలంట, తలుపు వేసుకోవాలంట, ప్రార్థన చేయాలంట. అప్పుడు నువ్వు వెళ్ళే నీ యొక్క సేవలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు, నాకు దేవుడు తోడుగా ఉంటాడు. నాకు ఏ హాని రాదు. నేను సేవకి వెళ్తుంటే, నేను ఒక బండి మీద వెళ్తుంటే ఏ హాని రాదు, మనకి ఒక పనికి వెళ్తుంటే ఏ హాని కాదు. ఎందుకు? నేను గదిలో తలుపు వేసుకొని ప్రార్థన చేసుకోకపోతే నాకు శ్రమ వస్తుంది, లేకపోతే ఏదైనా ఇట్లా చిన్న అటాక్ అయిపోతుంది, చిన్న ఇట్లా వచ్చేసినట్టు వెళ్ళిపోతుంది ప్రాబ్లం కదా. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకోమంటుండే ఆయన, అంత రహస్యంగా ఉండమంటుండే ఆయన. నువ్వు లోపల సిద్ధంగా అయినాక, లోపల నువ్వు మస్తు ప్రొటెక్షన్ నువ్వు నింపుకున్నాక నువ్వు బయటికి వెళ్ళాలంటుండే ఆయన. బయటకు వచ్చి ప్రార్థన చేస్తే వేస్ట్ అంటున్నాను. లోపల నుండి రహస్యమందుని తండ్రి చూస్తున్నాడు. రహస్యంగా ప్రార్థన చేయమంటున్నా ఆయన. రహస్యంగా కొన్ని విషయాలు మనం కొంతమందికి చెప్పం, ఎందుకంటే కొన్ని చెప్తే కొన్ని కొట్లాట్లయితేమో, కొన్ని చెప్తే కొన్ని ఇట్లా అయితేమో అట్లయితేమో అని. అట్లా కొన్ని సీక్రెట్ ఎట్లా దాచిపెడతావో నీకు ప్రార్థన అట్లే దాచిపెట్టాలంట, రహస్యంగా దాచిపెట్టాలంట నువ్వు కదా. దేవునికి మహిమ కలుగునాక మరి కదా. మనం మన దేవుడు చూస్తున్నాని, మన తండ్రి చూస్తున్నాని మనం భావించాం. ఎవరైతే భావిస్తలేరో, ఎవరైతే గ్రహిస్తలేరో అందరు గ్రహించాలా ఫస్ట్ కదా. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. మనందరికి తండ్రి ఆయననే, ఆయన వాక్యం మనం అనుసరించి నడుచుకున్నాం అనుకో, ఆయనకు అప్పుడు మనం ఏమైతాం? పిల్లలం అవుతాం, ఆయన ఒక బిడ్డలం అవుతాం మనం. ఆయన మనకు తండ్రి అవుతాడు. ఆయన ఆజ్ఞ మనం పాటించలేమనుకో ఏదో బయటలాగా అయిపోతాం. డోర్ బయట నిలబెట్టేస్తాడు మనల్ని. ఎవరు మీరు అంటాడు ఆయన. అప్పుడు ఏం చెప్తాం మనం? మన బాస్ కి
మన జాబ్కి లేట్ పోతే ఎంతో భయపడతాం, ఆయనకి తీసేస్తాడేమో, ఏమైనా అంటాడేమో, ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి కదా. నేను కూడా మావనికి మా సేటుకు లేట్ అయితే ఏమైనా అంటాడేమో అని చెప్పి పోతాను ఆయన కదా. ఒక మనిషికి మనం ఇంత భయపడుతున్నామే, మరి సృష్టికర్త నిన్ను నన్ను మనందరు సృష్టించిన సృష్టికర్తకి ఎంత భయపడాలా, ఎంత రహస్యంగా ఉండాలా మన జీవితాలు ఆయన దగ్గర. ఇట్లా మూట కట్టిపెట్టినట్టు ఉండాలి, అసలు కనిపించదు ఎవరికి ఆ ముళ్ళు ఎవరికి కనిపించకుండా ఉండాలంట. రహస్యంగా పెట్టుకోమంటున్నాడు మన జీవితాలని ఆయన దగ్గర. నువ్వు సేవకి వెళ్ళు, నువ్వు మాత్రం రహస్యంగా ప్రార్థన చేసి, నువ్వు మనుషులు చూడకుండా ప్రార్థన చేసి అప్పుడు నువ్వు వెళ్ళు సేవకంటున్నాయన. మరి అందుకే కదా ఈ మాటలు రాయబడ్డాయి ఇక్కడ, లేకపోతే ఎందుకు రాస్తాడు ఇవన్నీ? దీన్ని విని చదివి గ్రహిస్తేనే అప్పుడు మన జీవితాలు ఫలిస్తాయి అంటున్నాయన కదా. దేవునికి మహిమ కలుగును మరొకసారి కదా. మనం తండ్రి చూస్తుంది కాబట్టి మనం ప్రతిఫలం రావాలంటే రహస్యంగా ప్రార్థన చేయాలంట. మనం అప్పుడు రహస్యమందు చూస్తున్న రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మన తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వాల. మనకు తెలుసు లూసిఫర్ కోసం తెలుసు, అందరికి తెలుసు. ఆ లూసిఫర్ కి ఎంత పవర్ ఉంటుందో తెలుసు కదా అందరికి. మనందరికి ఒక క్షణంలోనంట నువ్వు ఇట్లా కన్ను మూసి కన్ను దర్శన లోపనంట అది లోకం మొత్తం తిరిగి వస్తుంది అంట. అది అంటే అంత పవర్ ఇచ్చిండు దానికి, లూసిఫర్కి కూడా. అసలు తండ్రి మనల్ని చూస్తుండు, మనకు ప్రతిఫలం ఇస్తాడంట ఆయన. ఆ ప్రతిఫలం ఇస్తే మళ్ళీ నీ దగ్గరికి వెళ్ళి తీసుకోలేడు ఆయన. లూసిఫర్ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకోలేడు. ఆయన ఇచ్చిన ఒక పవర్ దాని దగ్గరికి తీసుకోలేడు. మళ్ళా మన తండ్రి పెట్టేటి తండ్రి, ఇచ్చేటి తండ్రి తప్ప అడిగేటైనా కాదీనా మన అడిగే కాదు. మనకేం కావాలో ఆయన ఇస్తాడంట. చూడండి, తండ్రి దగ్గర నీకు ప్రతిఫలం రావాలంటే నువ్వు ఎంత నువ్వు పద్ధతిగా ఉండాలా, ఎంత ఓపికతోటి ఉండాలా, నువ్వు ఎంత సహించాలా నువ్వు కదా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. చూడండి, వ్యర్థమైన మాటలు అసలే మనం మాట్లాడద్దు. వాడు వీడు అది ఇది వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎవరిని అనవద్దు, ఏమి అనవద్దు అసలు. మనుషుల్లో ఒకటి తప్పు చేస్తారు, ఏంటంటే రప్పమని ఇట్లా కోపం వచ్చేస్తూనే ఉంటుంది మనుషులకి. కోపం వస్తే కార్యాలు జరగాయి, అది మెయిన్ గమనించాలా మనం అందరం. కోపం వస్తే కార్యాలు జరగాయి. మన కార్యాలు కొన్ని మరి లూసిఫర్ కూడా సైతాన్ కూడా చేస్తుంది కార్యాలు కొన్ని, అక్కడ మనం గ్రహించాలి అసలు కదా. మన తండ్రి చేసే కార్యాలు ఎట్లుంటాయంట, తృప్తిగా ఉంటాయంట, అవి ఎంతో నెమ్మదిగా ఉంటాయంట, ఎంతో ప్రశాంతంగా ఉన్నాయంట మనకి కదా. మన తండ్రి మనకు చెప్పే మాటలన్నీ మనం ఏం చేయాలా, జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు అసలే వాళ్ళకొద్దంట కదా. వ్యర్థమైన మాటలు మాట్లాడినామనుకో ఫలించలేము. ఎక్కడ వేసిన గొంగుడు అక్కడే అన్నట్టు, ఎట్లున్నామో అట్లే ఉంటాం, ఎట్లా పోయినామో అట్లే పోతాం ఇక, అంతే ఇక. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వాళ్ళు గట్టిగా మాట్లాడితే వింటాడు అనుకుంటారు. సిగరెట్ చేసే వింటాడు ఆయన. నువ్వు బజార్ వెళ్ళేవాడు గట్టిగా అంటే ఏడి వింటాడు ఆయన. ఇచ్చినట్టు చేసే ఏడి వింటాడు ఆయన. సిగరెట్ గా చేసి పోమంటున్నాడు ఆయన ఫస్ట్. మీరు వారి వలె ఉండకుడి. అదే మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. చూడండి, మీరు వారి వలె ఉండకూడి, మీరు మీ తండ్రికి అడగక మునిపే మీ అక్కర్లు ఎన్నో ఆయనకు తెలియను. నీకు నాకు మనందరికి నమ్మిన ప్రతి ఒక్కరికి ఏం అక్కర ఉందో, రేపు పొద్దున ఏం కావాలో, ఇప్పుడు నీకేం కావాలో కదా, ఏమేమి జరగబోతుందో అన్ని ఆయన తెలుసంట. నీకు ఆయన చూపిస్తాడంట, నీకు ఆయన ఇస్తాడంట ఏం కావాలో నీకు ఆయన కదా. ఈ యొక్క విషయాలలో దేవునికి మహిమ కలుగుతుందట మరొకసారి కదా. సువార్త 7 నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూసుట ఎలా. చూడండి, మనకు ఫస్ట్ ఏం చేయాలా, మనకి కనిపించాలా, మన తప్పులు మనకు కనిపించాలా కదా. మనకు కనిపించినాక మన ఎదురులకు చెప్పడానికి వస్తుంది. మనమే తప్పు పెట్టుకొని ఎదురులకు చెప్తే ఏం లాభం? అదే అంటుండే ఇక్కడ. నీ కంటిలో నడుసు దూలు చూడక నువ్వు మళ్ళీ నీ సహోదరుని తప్పుల మాటలు చెప్తూ ఆయన ఈ తప్పు చేసిండు, ఆ తప్పు చేసిండు నువ్వు చెప్తున్నావు ఎలా అంటుండే ఆయన. ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకో అంటుండే ఆయన కదా. ఇక్కడ నమ్మాల్సిన విషయం ఏంటంటే ఎవరి దాలే భరించాలా, ఎవరి విజ్ఞాపన వాళ్ళే చేసుకోవాలా, ఎవరి శ్రమ అలా చెప్పుకోవాలా కదా. నీ జీతం నీకే, నా జీతం నాకే అంటుండే ఆయన. ఎవరి జీతానికి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తా అంటుండే ఆయన. ఎవరు ఎట్లా పనిచేస్తే అట్లా ఇస్తా అంటుండే ఆయన కదా. 4 నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి
నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పు. నేను చెప్పనేలా? చూడండి, నీ కంటిలో ఉన్న- 4 నీ కంటిలో దూలముండగా నీ కంటిలో దూలం ఉండగా నీవు నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీయనేలా తీసివేయనిమ్మని చెప్పనేలా? చెప్పనేలా. చూడండి, మనం తప్పు చేసి మనం చూసుకోకుండా నువ్వు తప్పు చేసినావు, నువ్వు తప్పు సరి చేసుకో అంటే ఏమైనా అర్థం ఉందా అంటున్నా కదా. మనల్ని మనం సరి చేసుకోవాలంట, మనల్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలంట, అప్పుడు మనం ఫలిస్తాం అంటున్నాను కదా. సో మనం చూసుకున్నాం, మార్కు చూసుకున్నాం ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుంచి రాసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఆయన శిష్యులకు ఏమని చెప్తున్నా చూడండి. ఇక్కడ ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన 12 శిష్యులను పిలిచినంట. ఆయన దగ్గరకు పిలిచి వాళ్ళకి ఏమి ఇద్దరిద్దరిని డివైడ్ చేసిన. ఆయన ఎవరి మీద అధికారం ఇచ్చిందంట? ఆయన అపవిత్రాత్మ మీద వారికి అధికారం ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు చూడండి. ఇక్కడ కిందికి వచ్చినాక చూడండి, మనకు ఒక పవర్ ఇచ్చినాక మనం ఆ పవర్ని వాడుకోవాలి. ఇంకోటి మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఏదో శ్రమరాంగానే నాకు ఈ కార్యం చేసింది కదా ప్రభు, ఈ పని నుంచి నన్ను కూడా, ఈ యొక్క శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు దేవుడు. ఫస్ట్ నన్ను విడిపించిండు, నెక్స్ట్ కూడా నన్ను విడిపిస్తాడు అనే నమ్మకం నువ్వు పెట్టుకోకుండా మర్చిపోయినావు అనుకో, ఏం లాభం అది? ఫస్ట్ చేసినప్పుడు నీకే కదా చేసింది, ఫస్ట్ నన్నే కదా విడిపించింది. ఇప్పుడు నెక్స్ట్ నాకేమైనా వస్తే మళ్ళీ విడిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆజ్ఞను మనం అనుసరించి నడుచుకుంటే కదా. చూడండి, ఇక్కడ వాళ్ళకి అధికారం ఇచ్చినాక వాళ్ళు ఎట్లా మళ్ళీ ఏం చేస్తారు చూడండి. వాళ్ళని 7 చదివినాం మనం. ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలునైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకోమనని 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించెను. చూడండి, నీకు ఆకలైనప్పుడు నీకు అన్నం పెట్టడం దేవునికి తెలియదా? తెలుసు కదా. నువ్వు నడుచుకుంటే నీ కాళ్ళకి ఎండ కొడుతుంది, ఆయనకు నీ కాళ్ళకి ఎండ కొట్టకుండా చూసుకోవాలని ఆయనకు తెలియదా? మనం పుట్టడం నాకు ఇంత హెయిర్స్ ఇదేవా, నాకు ఇంత హైట్ ఇదేవా, నాకు ఇంత బాడీ ఇదేవా, నాకు ఇంత పర్సనాలిటీ అని నువ్వు అడిగినావా? మనం అడిగినావా ఆయన? నీకు నాకు అన్నిటికీ ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏమి కావాలో ఆయన చేసినాయే కదా ఇవన్నీ. నా చేతి నేనేమన్నా కొనుక్కున్నానా? చేతి నా హెడ్ ఏమన్నా నేను కొనుక్కున్నానా? నా కాళ్ళు ఏమన్నా నేను కొనుక్కున్నానా? కదా. చూడండి, నీకు ఏం కావాలన్నా మీరు వెళ్ళండి, నేను మీకు ఏం కావాలని చూస్తా అంటున్నాయన, మీకు ఏం కావాలో ఇస్తా అంటుండే. ఆయన ఏం చెప్పి ఉన్నది మనం పాటించక తప్పదు. పాటిస్తేనే మనం ముందుకెళ్తాం, అంతవరకు మనం సహించగలుగుతాం, అప్పుడే మనకు ప్రతిఫలం వస్తుందంట. అంతవరకు సహిస్తేనే నీకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాయన కదా. అందరూ మరి అంతవరకు సహించడం, అంతవరకు ఓపిక పట్టి ఉండడం చాలా చాలా అవసరం కదా. 11 ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకంటే మీరు అక్కడ నుండి 13 చదువు. అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు రోగాల మీద అధికారం ఇచ్చిండంట, వీళ్ళకి దయ్యాల మీద అధికారం ఇచ్చిండంట వీళ్ళకి కదా. మళ్ళీ ఏం చేస్తారు? ఇక మాకు ఇవన్నీ ఎట్లలో పడుతున్నాయి, మాకు శ్రమ వచ్చినాక ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ రివర్స్ అయిపోతాయి ఆయనకి కదా. మనం చూసుకుంటూ వెళ్దామంటేనే తెలుస్తుంది మనకి. చూడండి, వాళ్ళకి ఇప్పుడు నీకు నాకు మనందరికీ ఏమి ఇస్తున్నాడో అధికారం ఇచ్చిండు మనకి. ఇప్పుడు ఏంది, నీకు నొప్పి వచ్చినప్పుడు అన్న మనకి ఎన్నోసార్లు ముచ్చట చెప్పిండు, ఈ యొక్క వాక్యం చెప్పిండు మనకి. నీకు నొప్పి వస్తే నువ్వు చేయబెట్టుకొని ప్రాణం ఏమన్నాడు, ఆ యొక్క నొప్పితో నువ్వు మాట్లాడాలా, ఆ వస్తువుతో నువ్వు మాట్లాడాలా అని చెప్పేసి కదా. అప్పుడు ఏం చేస్తుందంట, ఆ యొక్క అక్కడున్న ప్లేస్ లో నువ్వు చేయబెట్టి చేసుకుంటే నీ మాట వింటదంట. ఎందుకు? నీకు ఆయన అధికారం ఇచ్చిన ఇట్లా మీద. ఇప్పుడు నీ కడుపు నొప్పి వచ్చింది అనుకో, నువ్వే చేసుకోవాలా, ఎవరికి ఇక్కడ నొప్పి వస్తుందని చెప్పేసి. అంటే ఇక్కడ నీకు అధికారం ఇచ్చినాక ఆయన మళ్ళీ తీసుకోవడాయన అధికారం మన దగ్గర నుంచి తీసుకోవడాయన. ఒకసారి నీకు ఆయన పవర్ ఇచ్చినాక పవర్ మళ్ళీ తీసుకోవాలని ఆయన. లూసిఫర్ దగ్గరికి పవర్ తీసుకోవాలనుకుంటే ఎంతసేపు చెప్పండి, ఆపుతుందా? లూసిఫర్ అని వచ్చి మళ్ళీ నేను ఇచ్చిన నీకు నువ్వు నాకు ఇచ్చేయంటే ఆయన ఎట్లా అంటే ఎల్తి పడే దేవుడు కాదు మన దేవుడు. అడిగి ఇచ్చినాక మళ్ళీ అడగడు. ఎంత పవర్ ఇచ్చిండంటే
మొత్తం సృష్టిని మొత్తం ఎట్లా చక్కెర కొడతా, ఒక క్షణంలో చక్కెర కొట్టొచ్చేస్తుంది కదా. అలాంటి ప్రభు నీకు నాకు దయ్యాల మీద రోగాల మీద అధికారం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు చేయదు? శిష్యులకు ఇచ్చిండు, మనం శిష్యులమే కదా ఇప్పుడు ఆయన నామంలో కదా. ఇవన్నీ మనకు అధికారులు ఇచ్చినప్పుడు మనం వాడుకోమంటుండే ఆయన. వాడుకోకపోతే ఏమవుతుంది? పోతాయి అవి. వాడేటోళ్ళకి ఇచ్చేసాడు ఇట్లా తీసుకుపోయి కదా. 20 చదువు. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడను మనుష్యుడని ఏ రోజు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చింది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్ను నన్ను చూస్తే అవతల వాళ్ళకి జాలి కలగాల, మన మీద ప్రేమ కలగాల. ఎందుకు? మనం మాట్లాడే ఒక మాట, మనం చేసే ఒక పని పద్ధతు, మనం ఉండే ఒక విధానము వాళ్ళకి ఏం చేయాలంటే ప్రేమ కలిగించినట్టు చూడాల కదా. ఏ రోజుకి ఇక్కడ యోహాను మీద జాలి కలిగింది ఆయనకి, ఆయన కాపాడుతూ వచ్చిండు ఆయనని కదా. మన మీద దేవునికి జాలి కలగాల కదా, మనుషులకు జాలి కలగాల కదా. మన మీద కొట్లాడడానికి వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోతారు పక్కని. దేవుని ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటే కదా వాళ్ళకి కనిపించమంటాం. మనం శ్రమ వచ్చినప్పుడు కానీ, ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, నీ మీదకి ఏ నింద వచ్చినా కానీ కొన్ని నేను తప్పించేశానంట ఆయన కదా. చూడండి, మనతో మాట్లాడుతున్న ప్రభువు కదా, నీ యొక్క ప్రవర్తన మొత్తం మీద ఆయనకు అధికారం ఇవ్వాలా. ఆయన నీకేం చేస్తాడు? అప్పుడు అన్నిటి మీద నీకు అధికారం ఇస్తుంటున్నా ఆయన కదా. వీళ్ళు శిష్యులు ఏం చేస్తారంటే, ఇంత పవర్ ఇచ్చినాక కూడా కదా, మనకు వాక్యం తెలుసు, వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు వీళ్ళతో ఉన్నాక కూడా వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళా భయపడిపోతారు వాళ్ళు ఇవన్నీ చేసినాక కూడా. చూడండి, అది మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8 చూసుకుందాం. మీరు దేవుని ఆజ్ఞను చూడండి, మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొంచు. మనుషుల మర్యాదలు మనకు అవసరం లేదు, వాళ్ళు చేసే మర్యాదలతో మనకి ఏమి రాదన్ను ఆయన ఆజ్ఞ మనం పాటిస్తే కదా, నువ్వు ఆకలితోటి వల్ల నీ కడుపు నింపుతా అంటున్నాయన కదా. 20 చదువు. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. నువ్వేం మాట్లాడతావో అదే మాట నిన్ను బతికిస్తుంది, నీ మీదకి నిందొచ్చడి చేస్తుంది, నేను కాపాడటడి చేస్తుంది. మనం మాట్లాడే మాట కదా. మన లోపల మనం క్లియర్గా ఉంటే మనకు మంచి మాటలే వస్తాయి. మన మనసులో ఏది నింపుకుంటాం అదే వస్తుందంట. అంటే నీ నోట్లో ఏదైతే వలుగుతున్నావో అదే బయటకు వస్తుంది తప్ప వేరే మాట రాదు కదా. అదే అంటుండే ఆయన కదా. నువ్వు మాట్లాడే మాటని నిన్ను కాపాడుతుంది అంటుండే ఆయన. ఏం మాట్లాడుతున్నావు? దేవుని మాటలు మాట్లాడుతున్నావు, మనుషుల మాటలు మాట్లాడుతున్నావు, మనం మనుషులకు నచ్చినట్టు మాట్లాడుతున్నామా, వాళ్ళు మెచ్చుకుంటే మాట్లాడుతున్నామా, మనం చూసుకోవాలా ఫస్ట్ కదా. లూకాసు వార్త, అదే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 10 చూసుకుందాం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి తెలియజేసాను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయి. చూడండి, ఇక్కడ యేసు లేచిండు కదా, బ్రతుకుండని చెప్పేసి మరియమ్మ ఈమె చెప్తుంది, మత్తెలని మరియమ్మ చెప్తుంటే ఎవరైనా నమ్ముతురు ఆమెని? మరియకు కనబడనని ఎవరు నమ్మతలేరంట కదా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఆయన బతుకుండని చెప్పేసి. మనం ఎందుకు నమ్మకూడదు? నమ్మినాం, మరి ఆయన మాట ఏం మాట్లాడుతున్నా అది కూడా నమ్మి పాటించాలి కదా. 12 చదువు. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోచుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి సంగతి తెలియజేశారు గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయి. మనుషులకి చాలా డౌట్లు తెలుసా? ఎంత డౌట్లు ఉంటాయంటే అన్నం తినేటప్పుడు కూడా ఈ అన్నంలో ఏమైనా కలిసిందేమన్నంత డౌట్ ఉంటుంది మనుషులకి. అంత డౌట్ ఎందుకు మనుషులకి? అసలు సృష్టికర్త కదా మనకున్న దేవుడు. నీకేమన్నా డౌట్ ఉంటే ఆయన డౌట్ క్లియర్ చేయడా? నీకేమన్నా ఆపదొస్తే ఆయన నేను కాపాడలేడా కదా. నమ్మతలేరు ఈ మనుషులు. అసలు చూసినామని మేము చేసినామని నమ్మితే కూడా చెప్తే కూడా ఎవరు నమ్మతలేరు. నమ్మకపోతే ఎవరికి శ్రమ వస్తుంది? నమ్మనులకి శ్రమ వస్తుంది, చెప్పిన వాళ్ళకి రాదు శ్రమ. నమ్మనులకు ఇప్పుడు నేను నమ్మకపోతే నాకు వస్తుంది శ్రమ కదా. 15 చదువు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి చూడండి, ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే వాళ్ళు నమ్మలేరు. ప్రభువు లేచిండు, నేను చూసినా మాకు కనిపించినట్టు నమ్మతలే. వాళ్ళు నమ్మకపోయినా
వీళ్ళు ఆపిరా చూడండి ఇక్కడ ప్రయాణం ఆపలేరు వాళ్ళు. సర్వసృష్టికి వెళ్ళమంటున్నాడు ఆయన, వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమంటున్నాడు ఆయన. ఆపుతలేరాలు కదా. మనుషులు నమ్మకపోయినా చెప్పాల్సినది మనం చెప్పుకుంటూ పోతూనే ఉండాలా అంటున్నాను ఇక్కడ. అది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాయి ఆయన. వాళ్ళు నమ్మిరా? నమ్మలేరు. ఇక్కడ రాయబడ్డది నమ్మలేరు అని రాయబడ్డది ఇక్కడ. అయినా వాళ్ళు ఆపలేరు, వెళ్తున్నారు ముందుకు చెప్పుకుంటూ వెళ్తున్నారు, ముందుకు చెప్పుకుంటూ. ఎప్పుడు కానీ వాళ్ళు విన్నరా వినలేరా చెప్పడం నీ బాధ్యత. వినకపోతే వాళ్ళ కర్మ అన్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, వీళ్ళు వినకపోయినా సరే వీళ్ళు మీరు ఆపకండి, మీరు వెళ్ళండి అంటున్నాను. సర్వసృష్టికి వెళ్ళమంటున్నాను. మొత్తం వెళ్ళండి, మీరు సృష్టికి మొత్తం వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ప్రకటిస్తే నమ్మిన వాళ్ళు రక్షింపబడతారు అంటున్నాయన. చూడండి కింద అదే ఉంటుంది చూడండి. నమ్మి బాప్తిసం పొందినవాడు హల్లెలూయా. నువ్వు వెళ్ళకపోతే రక్షణ పొందాలంటున్నాను. నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు అరే ప్రభువా వీళ్ళు వింటలేరు బాబు నా మాట, నేను ఎట్లా వెళ్ళాలని అన్నావు అనుకో, నువ్వెక్కడన్నా అయిపోతావు అంటున్నాను. వాళ్ళు నమ్మకపోయినా వెళ్ళు, నువ్వు వాడికి వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర చెప్పు, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు నమ్మకపోయినా ఇంకో దగ్గర చెప్పు, వాళ్ళు నమ్ముతారు. ఎవరైనా నమ్మాల్సిందే కదా. నువ్వు ఎప్పటికున్నా ఇదే దారికి రావాల్సిందే. ఈ దునియా మొత్తం ఆయన దగ్గరికి రావాల్సిందే. ఒకనాటికి వస్తుంది. అదే ప్రయత్నం ఇది చేస్తా ఉంటే ప్రయత్నం జరుగుతూనే ఉంటదంట. చూడండి, మరియా చెప్పిన నమ్మలేరు వీళ్ళు, ఇద్దరు మనుషులు చెప్పిన నమ్మలేరు. చూసినామని చెప్పేసి నమ్మకపోతే నా కర్మ అన్నట్టు, నమ్మకపోతే నా శ్రమనే, నమ్మకపోతే నాకు రక్షణ రాదు. నమ్మండి అంటూ, నమ్మకపోయినా మీరు వెళ్ళండి అంటున్నాను. ప్రభు మనతో మాట్లాడుతుంది ఇక్కడ. మరి నమ్మి అంట బాప్టిసం పొందుతారంటారు. పొంది ఏం చేస్తారంటే రక్షింపబడతారంట. మరి నువ్వు చెప్తే రక్షణ పొందుతారు. ఎట్లా పొందుతారు? నువ్వు వెళ్తూనే ఉండాలి చెప్పుకుంటా. నమ్మిన వాని వలన నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలను కనబడును. చూడండి ఇక్కడ మాట్లాడుతున్న మనతోటి నమ్మిన వానికి ఏమేమి ఇస్తా అంటున్నా ఆయన. నమ్మిన వాళ్ళకి ఏమో వాళ్ళ కర్మ ఇవ్వాలి, ఎప్పుడు కూడా రావాల్సింది. నమ్మిన వాళ్ళకి ఆయన అథారిటీస్ మొత్తం ఇస్తా అంటున్నా ఆయన. మనం ఇందాక చూసినాం కదా, శిష్యులకి దయ్యాల మీద అధికారం ఇచ్చిండు, రోగాల మీద అధికారం ఇచ్చిండు. నూనె పెడితే రోగం వెళ్ళిపోయిందంట అడిగాని, ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయిందంట కదా. మరి నువ్వు అన్ని చేసినాక శ్రమ వచ్చినప్పుడు ఎందుకు వెనుకైపోతున్నావు? నీకు అధికారం ఇచ్చిండన్నాడు కదా ఆయన, అధికారం వాడేసుకోవాలా. నాకు శ్రమ వస్తున్న ఈ ఒక వాక్యం పట్టుకుని నేను ప్రార్థన చేసుకోవాలా. ప్రభా మన శిష్యులకి ఇట్లా చెప్పినావు, నువ్వు రోగం వచ్చినప్పుడు కానీ ఏమైనా అయినప్పుడు ఇట్లా ప్రార్థన చేసుకోమన్నావు, నీ నామంలో అన్నిటి మీద అధికారం ఇస్తాను ప్రభా. మరి నేను చేసుకుంటున్నా, నాకు ఇక్కడ నుంచి ఈ నొప్పి నుంచి నాకు విడుదలయ్యి, ఈ సంవత్సరం నాకు విడుదలయ్యి అని చెప్పేసి నువ్వే నీ తండ్రికి, మన యొక్క తండ్రికి, రహస్యమందున్న మన తండ్రికి విజ్ఞాపన చేసుకోవాలా కదా. నమ్మిన వాళ్ళని సూచక్రియలు జరుగుతాయంట. ఆ సూచక్రియలు ఏవని చూడండి. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. కొత్త భాషలు చూడండి, దయ్యాలు నీకు కూడా భయపడతాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అంటున్నాయన. ఎట్లా వెళ్ళిపోతాయి? రహస్యమందున్న నీ తండ్రి దగ్గర నువ్వు ఫస్ట్ పవర్ పొందుకోవాలా. ఆయన మాట నువ్వు ఏంది, ఆయన ఏం చెప్తున్నది వినాలా ఫస్ట్. ఆయన దగ్గర నువ్వు చెప్పుకోవాలా ఫస్ట్. అప్పుడే నీకు ఇవి లోబడతాయి. నువ్వు గదిలో వెలిగి ప్రార్థన చేసుకోకుండా, గదిలోకి వెళ్ళి నువ్వు వాక్యం చదవకుండా, నువ్వు విజ్ఞాపన చేయకుండా వెళ్ళినావు అనుకో, ఏమవుతుంది? అక్కడ దయ్యం నీకు పట్టుకుంటది, ఆ దయ్యం నాకు పట్టుకుంటది. నన్ను పట్టుకుని ఏం చేస్తుంది? ఇబ్బందులు పెట్టేస్తుంది అది. ఎట్లా మరి? ఇంకెవరు ఆపలేదు, ఇంకా అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అది కదా. ఆయన నామంలో దయ్యంలో మనకు లోబడతాయి అంటున్నాయన, దయ్యంలో వెళ్ళగొడతారు అంటున్నాయన కదా. కొత్త భాషలు మాట్లాడతారు, భాషల్లో ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆయన వింటాడు ఆ ప్రార్థన. ఆ దయ్యాలు కూడా వింటాయి. వినేం చేస్తాయి? ఎలగొట్టి వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అదే నువ్వేదో నామకావస్థకి మనుషుల్లాగా వెళ్ళి చేసామనుకో, అవి ఎక్కడ వెళ్ళిపోతాయి, ఇంకా జమ అవుతాయి. ఆ జమైన నీ మీదకి వస్తే నా మీదకి వస్తే చెప్పలేము ఇంకా. 20 చదువు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారంట. ఎవరు? శిష్యులు బయలుదేరి. ఎక్కడ ఆపలేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వినకపోతే ఆపిర్రా? మేము చూడలేమంటే మాకు తెలియదు, నమ్ముతలేరు వాళ్ళు. నమ్మకపోయినా వాళ్ళు ఆపలేరు. వాళ్ళు ఆపనందుకే రక్షణ వచ్చింది అన్నది కూడా. వాళ్ళు ఆపనందుకే మనకు సువార్త ఇక్కడ దాకా కదా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎవరు వినకపోయినా, వాళ్ళు ఎవరిని ఎంతమంది వాళ్ళని నిందించినా, ఎంతమంది వాళ్ళని అవమానించినా వాళ్ళు వస్తున్నవారు చెప్పుకుంటా, వాళ్ళు వస్తున్నవారు వచ్చినందుకు ఇక్కడ దాకా వచ్చింది వాక్యం. వారు చూడండి, వాళ్ళంటే ఏం చేసిరు? వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించారు, మొత్తం ప్రకటించేసారు. చూడండి, ప్రభువు నీకు నాకు సహకారి ఉంటాడు. ఆయన మాటలు నువ్వు లోబడి, మనుషుల కోసం కాకుండా దేవుని కోసం చెయ్యి కార్యం, దేవుని కోసం నువ్వు ప్రార్థన, దేవుని కోసం నువ్వు సేవ చేయి,
దేవుని కోసం నువ్వు పాడవాడు, ఆయన కోసం నువ్వు వాక్యం చెప్పు, ఆయన వింటాడు. అప్పుడు మనుషులు వినేటట్టు కూడా చేశాడు ఆయన. మనుషులు చూసినట్టు చేయాలి మనం తప్ప, దేవుడు చూసినట్టు చేయాలా తప్ప మన మనుషులు చూసినట్టు కాదు. దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ మరి కదా. దేవుడు మన సహాయకుడై ఉంటాడు, సహాయకుడై ఉంటాడు మనకి. ఆయన సహాయం మనకు అవసరం, ఆయన నడిపింపు మనకు అవసరం, ఆయన ఒక మాట మనకు అవసరం, ఆయన ఒక ఆజ్ఞ మనకు అవసరం. ఆయన ఆజ్ఞ మనం విని నడుచుకున్నాం అనుకో, ఏం అక్కర్లైనా సరే మనకి ఇస్తా అంటుండు. నువ్వు వెళ్ళిన చోట్ల నీకు తోడుగా ఉంటాడు, నాకు తోడుగా ఉంటుండు నేను కదా. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యం స్థిరపరుస్తుండేను. వాక్యం స్థిరపరిస్తే నీకు ఏం కాదు. వాక్యం ఒక హృదయంలోకి వాక్యం వెళ్ళిపోయింది అనుకో, ఆ వాక్యమే వాళ్ళని కాపాడుతుంది, ఆ మాటని వాళ్ళని కాపాడుతుంది. శ్రమ నుంచి కానీ దయ్యం నుంచి కానీ వాళ్ళకి విడుదల ఇస్తుంది. ఎందుకు? ఇక్కడ దయ్యం లోపడుతుంది అన్నాడు ఆయన, రోగాలు లోపడతాయి అన్నాడు ఆయన కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది మరి. తన వాక్యాన్ని ఇక మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చోరు దేవ గొప్ప దీనికి ఉందన్నా చేసిన ఉందండి, వాగ్దాన మాటలు నీకు ఉందన్నా వేసుకోవా, రహస్యమందున మా తండ్రికి నీకు ఉందన్నా వేసుకోవా. నేను ముఖ్యంగా మేము రహస్యం మంది వెతకాలా, అప్పుడే మేము బయటికి వెళ్ళాలి వేసుకోవా. మనుషుల కోసం కాదు వేసుకోవా, నీ కోసం మేము చేయాలా. మనుషులు మెచ్చుకోవడానికి కాదు వేసుకోవా, నువ్వు మాకు మెచ్చుకోవాలా. నీ దగ్గర మాకు ప్రతిఫలం దొరకాలి వేసుకోవా. మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల తెచ్చేయండి, కౌశలు తీర్చండి. అన్నిటి నేను మాకు అధికారం ఇస్తాంటారు వేసుకోవా. ముఖ్యంగా నీ ఆజ్ఞ నువ్వు నడుచుకుంటే ఆజ్ఞ లోబడి నడుచుకోవాలా. మీరే మాకు సాయాలు తెచ్చేసి విడుదల ఇచ్చేయండి. విన వారికి అవకాశాలు తీర్చండి, విడుదల ఇచ్చేయండి. ఎక్కడెక్కడైతే నీ సేవ చేస్తున్నారు వాళ్ళకి అవకాశాలు తీర్చి, వాళ్ళకి అవకాశాలు తీర్చి, ముఖ్యంగా నీ సేవల మీద వాళ్ళకి తోడుగా ఉండండి. అవకాశాలు తీర్చండి, విడుదల తెచ్చండి. ఈ రాత్రి అంతా మేము తోడుగా ఉండండి. వాగ్దానం మాట్లాడిన కొందరు ఈ యొక్క వాక్యం మా వృద్ధం నాటబడులాగున మీరే మాకు సాయం తెచ్చేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని వేసిన ప్రార్థనని ఆమేన్. మన ప్రభు అయిన యేసు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ సిస్టర్స్ బ్రదర్స్ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.